వాళ్ళిద్దరూ పాత ప్రత్యర్థులే. వరుసగా మూడోసారి ఎన్నికల్లో తలపడుతున్నారు. ఈసారి తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. గెలుపు నాదంటే నాదేనంటున్నారు ఇరు పార్టీల అభ్యర్థులు. ఇంతకీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ పైచే సాధించే ఛాన్స్ ఉంది? నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది. ఇక్కడి నుంచి అత్యధిక సార్లు పోటీ చేసిన వ్యక్తిగా సోమిరెడ్డి రికార్డు సృష్టించారు. 1994 నుంచి ఇప్పటి వరకు వరుసగా 6 సార్లు పోటీ చేశారు. ప్రస్తుతం 7వ సారి పోటీ చేస్తున్నారు సోమిరెడ్డి. వైసీపీ తరఫున కాకాని గోవర్ధన్ రెడ్డి, టీడీపీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా 3వ సారి ఎన్నికల్లో తలపడుతున్నారు. 2014, 2019లో విజయం సాధించిన కాకాని గోవర్ధన్ రెడ్డి జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి వరుసగా 7వ సారి పోటీ చేస్తున్నారు. 6 సార్లు జరిగిన ఎన్నికల్లో 2 సార్లు విజయం సాధించారు సోమిరెడ్డి. 4 సార్లు పరాజయం పాలయ్యారు. అయితే వరుసగా 3 సార్లు ఓటమి పాలైన వారికి ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోమని టీడీపీ హైకమాండ్ ప్రకటించింది. ఈసారి సోమిరెడ్డి స్థానంలో ఆయన కోడలు శృతిని ఎన్నికల బరిలోకి దించాలని టీడీపీ అధిష్టానం భావించింది. పలు కారణాలతో చివరకు సోమిరెడ్డినే అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి వరుసగా 3వ సారి పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలంతా తన వైపే ఉన్నారంటున్నారు కాకాని. ఈసారి కూడా సులభంగా విజయం సాధిస్తానంటున్నారు కాకాని. సర్వేపల్లిలో కాకాని, సోమిరెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామాలను యూనిట్గా చేసుకుని అక్కడ పార్టీ బలాబలాలను అంచనా వేసుకుంటున్నారు. అసంతృప్తితో ఉన్న నాయకుల్ని తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి ఎవరు విజయం సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఓటరు ఎవరి వైపు నిలుస్తారో వేచి చూడాల్సిందే.